కేంద్ర ప్రభుత్వం తాజాగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలో కీలక మార్పులు చేసింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ సవరణ నిబంధనలు 2025 పేరుతో ఈ మార్పులను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్ అయిన ఉద్యోగులు ఇకపైన పదవీ విరమణ ప్రయోజనాలకు అర్హులు కారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో బాధ్యతాయుత ప్రవర్తన పెరగడం లక్ష్యంగా కేంద్రం సరికొత్త ప్రమాణాలు అమలు చేస్తోంది. ఈ సవరణల ప్రకారం ఉద్యోగం పోయిన సందర్భంలో పింఛన్, గ్రాట్యుటీ లాంటి ప్రయోజనాలు ఇకపైన అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే డిస్మిసల్ లేదా తొలగింపు నిర్ణయాన్ని సాధారణంగా పరిపాలనా శాఖ మరోసారి సమీక్షించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ముందు ప్రభుత్వ ఉద్యోగి అవినీతి, నిర్లక్ష్యం వంటి కారణాలతో ఉద్యోగం పోయినా కూడా రిటైర్మెంట్ ప్రయోజనాలు సాధారణంగా అందించేవారు. కానీ తాజా మార్పుల ప్రకారం ఉద్యోగ సమయంలో ప్రవర్తనను దృష్టిలో పెట్టుకుని ప్రయోజనాలను, అర్హతలను నిర్ణయిస్తారు. ఈ మార్పులు మే 22, 2025న అధికారికంగా నోటిఫై అయ్యాయి. అయితే 2023 డిసెంబర్ 31కి ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి. ఈ సవరణలు 2024 తర్వాత ఉద్యోగంలో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై మాత్రమే వర్తించనున్నాయి. అయితే ఈ కొత్త నిబంధనల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే ఉద్యోగులు, రోజువారీ వేతన జీవులు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ అధికారులు కూడా ఈ నిబంధనలు వర్తింపు చేస్తారు. అవినీతి, అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కేంద్రం ఈ మార్పులను తీసుకురావడంలో స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తోంది. ఉద్యోగ భద్రతను ఉద్యోగి ప్రవర్తనతో అనుసంధానించడం ద్వారా ప్రభుత్వ సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటువంటి చర్యల ద్వారా ప్రభుత్వ శాఖలలో బాధ్యతాయుత వ్యవహారాన్ని పెంచడం సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.